హాయ్ అండి. ఇవాళ నేను పుదీనా రైస్ చేయబోతున్నాను. చూడండి, పుదీనా ఫ్రెష్గా ఉంది. ఒకటి పచ్చిమిర్చి అండి, 1 కప్పు పుదీనా ఆకులు, ధనియా పౌడర్, పసుపు, కారం, కొద్దిగా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇది లవంగం ఒకటి, అంతేనండి. ఇవన్నీ మిక్సీకి వేసుకునేద్దాం. ఫస్ట్ అయితే మనము పుదీనా అయితే క్లీన్ చేసుకునేద్దామండి. ఓకేనండి. ఒక పచ్చిమిర్చి చేతిని ఇంకా కొద్దిగా తుంచేసానండి, చాలా కారంగా ఉంది. సగం తుంచేసాను చూడండి. ఓకే, మనం దాని కారపొడి కొద్దిగా వేసుకుందాం, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. కొద్దిగా అయితే కారపొడి వేసుకునేద్దాం. ధనియా పౌడర్ అండి, పసుపు, బిర్యానీ ఆకు, లవంగం అండి. సాల్ట్ వేసుకునేద్దాం మనము. ఆల్రెడీ నేను రైస్లో అయితే సాల్ట్ వేసుకునేసానండి, కాబట్టి కొద్దిగా వేసుకుంటున్నాను. ఓకేనండి, మిక్సీ వేసుకునేద్దాం. ఇది పుదీనా అయితే మామూలుగా అయితే బ్యాచిలర్స్ ఉంటారు కదండి, వాళ్ళకైతే ఈజీ రెసిపీ అండి. ఇవన్నీ ఒకసారిగా మిక్సీ వేసుకునేసాక తర్వాత ప్రాసెస్ చెప్తాను నేను. ఆయిల్ అయితే పెనంలో హీట్ చేసుకునేద్దాం. ఓకేనండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఆవాలు కొద్దిగా వేద్దామండి. వేడైందో లేదు చూద్దాము. ఆవాలు అయితే బాగా వేగాయండి. కాస్త మనం అల్లం పేస్ట్ వేసుకునేద్దాం కొద్దిగా. ఓకేనండి, పేస్ట్ అంతా వేసుకున్నాం. చూడండి, బాగా వేగుతుంది చూడండి ఆయిల్లో. ఇలా కొద్దిసేపు అయితే వేగనిద్దామండి, పచ్చి వాసన పోయేంత వరకు వేగనిద్దాం. అదంతా ఆయిల్ కాదండి, ఆయిల్ అనుకున్నారు, వాటర్ కూడా ఉంది ఇందులో. చూడండి, బాగా వేగనిద్దామండి. బ్యాచులర్స్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. ఈజీ రెసిపీ కదండి. బ్యాచులర్స్ బాగా ఈజీగా రూమ్ తీసుకొని ఉంటారు కదా, ఏమైనా కాలేజ్ వాళ్ళు కానీ జాబ్ చేసే వాళ్ళని అలా రూమ్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి బ్యాచులర్స్కి చాలా ఉపయోగపడుతుందండి ఈ రెసిపీ. కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉందో కూడా కామెంట్స్ చేయండి. ఆయిల్ అంతా చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి, బాగా వేగిపోయింది. పుదీనా చాలా మంచిదండి, స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. ఇది రైస్ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మన బిర్యానీలకి వేసినా కూడా, పుదీనా రైస్ అయినా కూడా. ఇంకోసారి పుదీనా కొత్తిమీర 2 మిక్స్ చేసి చేస్తానండి నేను. రైస్ అయితే అద్దరిపోతుందండి. అది కూడా సేమ్ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ బాక్సులు కూడా తొందరగా చేసేయచ్చండి. మదర్స్ కూడా, పిల్లలకు కూడా అండి, స్కూల్కి పోయే పిల్లలకు కూడా తొందరగా చేసేయచ్చు ఈ రెసిపీ అయితే. బాగా ఎగిపోయింది. మనం రైస్ అయితే వేసుకునేద్దామండి. చూడు, అంత పలుకులు కంటే కాస్త రైస్ అయితే ఉడికనిచ్చాలి, లేకపోతే కడుపు నొప్పి వస్తుందండి. చూడండి, బాగా కలబెట్టేసానండి. నేను కొద్దిగా చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. నేను లైట్గా వేసానండి. చూడండి, చికెన్ మసాలా కూడా బాగా కలిపేసాను నేను. చూడండి, అలా పలుకులుగా ఉంది. అన్నం కూడా అతుక్కోలేదు. చూడండి పలుకులు చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి, సూపర్గా ఉంది కదండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. బ్యాచిలర్స్ కానీ మదర్స్ కానీ పిల్లలకి క్యారీ బ్యాగ్స్కి బాగా ఉపయోగపడుతుందండి. కంపల్సరీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో నిమ్మకాయ కూడా పిండుతానండి నేను, కానీ నిమ్మకాయ లేదు, అందుకోసమే పిండలేదు. మీకు నచ్చితే పిండుకోండి.
హాయ్ అండి, చూసారా రైస్ ఎలా ఉందో? చాలా సూపర్గా ఉంటుందండి. బ్యాచిలర్స్కి అయితే అద్దరిపోతుంది. చూడండి పలుకులు పలుకులు ఎంత బాగుందో. టేస్ట్ చెప్తానండి ఎలా ఉందో. అబ్బబ్బబ్బా, సూపర్ అండి. పుదీనా ఫ్లేవర్ అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది నాకైతే. మా అబ్బాయి వచ్చేస్తున్నాడు. చాలా సూపర్గా ఉంది. సూపర్ అంటుంది. సూపర్ సూపర్. బ్యాచులర్స్కి, కాలేజీ స్టూడెంట్స్కి, స్కూల్ పిల్లలకి చాలా ఉపయోగపడుతుందండి. చాలా సూపర్గా ఉంటుంది. లంచ్ బాక్స్కి అయితే అద్దరిపోతుంది. మా అబ్బాయి చూసారా, చిన్న బిడ్డ అయినా కూడా ఎంత బాగా తినిపించుకుంటున్నాడు. హర్ష ఎట్లుంది హర్ష? సూపర్ అంటండి. బాబా అంటే మనకి రావడం లేదు చెప్పేదాన్ని పాపం. చాలా అంటే చాలా ఇంకా బాబా బాబా కంపల్సరీ ట్రై చేయండి అండి మీరు కూడా. ఆనియన్ కొద్దిగా, రైస్ కొద్దిగా. ఏమండి నిజంగానే సూపర్ అండి. ఆనియన్స్ పెట్టుకుంటే నిజంగానే అండి, నిజంగానే చాలా. నేను ఇంత టేస్ట్గా ఉంటుంది అనుకోలేదు. ఆనియన్ పెట్టుకుని తింటే ఇందులో బాగా అదిరిపోయిందండి నిజంగానే టేస్ట్. సూపర్ సూపరా సూపరా. బట్టు సూపర్ అదిరిపోయింది. ఓకేనండి, రైస్ కూడా అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే మళ్ళీ చూడండి అండి, నా వీడియోస్ అన్నీ చూడండి. ఓకేనండి, మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. పక్కన మా అబ్బాయి కూడా చెప్తున్నాడు చూడండి బాయ్ని. బాయ్ అండి.